బియ్యం శక్తికి మించి ఖర్చు పెట్టలేడు. అందుకనినే మీరు చూస్తే అప్పట్లో చంద్రబాబు గారు 95 ఆ టైంలో అధికారంలోకి వచ్చినప్పుడు 12 రూపాయలు, ఇప్పుడు 50 రూపాయలు, 60 రూపాయలు. పాత బియ్యం అయితే 70 రూపాయలు మ్యాక్సిమం. ఎంత పెరిగింది? 15 నుంచి 70 రూపాయలు. అప్పట్లో బంగారం 2000 రూపాయలు గ్రాము, ఇవాళ బంగారం గ్రాము 12,000 రూపాయలు. ఎంత తేడా ఉంది? ఎన్ని వందల రెట్లు పెరిగింది? ఏంటిది అంటే ఇది లిమిటెడ్ సోర్స్ ప్లస్ దీన్ని ఒక మారకం కింద వాడుకుంటున్నారు. రూపాయికి రూపాయే వస్తుంది, 100కు 100 వస్తుంది, బంగారం అంతే వస్తే ఇంకా రూపాయి పెరుగుతుంది అనేటటువంటి నమ్మకంతో పెరిగిపోయింది. అయితే అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 1,30,000 దాకా దాని పేరేంటిది వెండి పోయింది, 1,32,000 దాకా, 1,25,000, 26,000 దాకా 24 క్యారెట్లు, 1,00,000, 2,000, 3,000 ఈ రేంజ్లో 22 క్యారెట్లు. ఇంత పెట్టి బంగారం కొనాలంటే ఇక్కడ తిండికి చూడాలా, విద్యకి చూడాలా, పిల్లలకి వైద్యానికి చూడాలా, రాబోయేటటువంటి అవసరాలు చూసుకోవాలా, లేకపోతే బంగారం కొనుగోలు చేయాలంటే బంగారం కొనాలంటే ఇప్పుడు చేతిలో డబ్బులు లేని పరిస్థితి. దాని ఇంపాక్ట్ క్రమంగా ముదిరి కనబడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక 22 క్యారెట్ల బంగారం సాధారణంగా నగలు చేస్తారు. ఇప్పుడు 18 క్యారెట్ల బంగారం అమ్మడం ద్వారా అంటే తక్కువ రేట్లోనే బంగారం దొరుకుతుంది మీకు, మా దగ్గర తీసుకోండి అనేటటువంటి కొత్త సిస్టమ్లు 18 క్యారెట్ల బంగారపు నగల దిశగా అడుగులు పడుతున్నాయి. ఫిన్టెక్ ప్లాట్ఫామ్ ఇప్పుడు క్రెడ్ లాంచ్ చేసింది. 18 క్యారెట్ల బంగారానికి సంబంధించిన క్రెడిట్ కార్డును కూడా లాంచ్ చేసింది ఇండస్ ఇండ్ బ్యాంక్తో కలిసి. తద్వారా సూపర్ ప్రీమియం క్రెడిట్ కార్డు అంటూ దాని నుంచి కొనుక్కోండి అని చెప్తోంది బంగారాన్ని.